నమస్తే అండి, నా పేరు అను పేర్ల. మాది బ్యాంకర్స్ కాలనీ, శ్రీకాకుళం. చిన్నప్పటి నుంచి అమ్మ మొక్కలు చాలా బాగా పెంచేవారు అన్నమాట. మా స్కూల్లో కూడా మంచి గార్డెన్ ఉండేది. ఆ ఇన్స్పిరేషన్తో నేను పెళ్ళైనప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 2000 ప్లాంట్స్ ఉన్నాయి నా కలెక్షన్లో. ముందుగా మా కిచెన్ గార్డెన్లో ఏ ఏ మొక్కలు పెంచుతున్నానో మీకు పరిచయం చేస్తాను. నా మొక్కల ఇంట్రెస్ట్ వల్ల మా వారు మా హౌస్ని కూడా 3 స్టెప్స్గా గార్డెన్ కోసం అని ప్లాన్ చేశారనమాట. సో ఫస్ట్ అంతస్తులో ఏమో కిచెన్ గార్డెన్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవి, థర్డ్ ఫ్లోర్ ఏమో వెజిటబుల్ గార్డెన్ ఉందన్నమాట. ఇలా ఎంట్రన్స్లో ఇలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ తోటి మా గార్డెన్ స్టార్ట్ అవుతుంది. నాకు రేర్ వెరైటీస్ పెంచడం చాలా ఇష్టం. ఇది చూడండి, ఇది వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్ అనమాట. ఇది ష్రింప్ ప్లాంట్ అంటారు దీన్ని. ఇవి చంద్రకాంతులు. ఇది యాపిల్ బేర్ చెట్టు. ఇది చెట్టు పైదాకా ఉందన్నమాట, ఫ్రూట్ ప్లాంట్ ఇది. ఇది సీజన్ అయిపోయిందండి, మళ్ళీ సెకండ్ టైం ఫ్లవరింగ్ వస్తుంది ఇది. సో మళ్ళీ కాస్తాయి అనమాట, ఇంకో 1 మంత్కి మళ్ళీ ఫ్రూటింగ్ వస్తుంది. ఇదేమో పెద్ద ఎల్లో మందార, అక్కడ చూడొచ్చు మీరు, ఇంకా వెళ్ళలేదు ఇది. ఇవి గొబ్బి పూలు. ఇవి కార్తీక మాసం శివుడికి చాలా ఇష్టం కదా, ఇవి గొబ్బి పూలు. ఇవి బంగారం పూలతో సమానం అంటారనమాట. ఇవన్నీ ఒక 17 year old ఎడీనియమ్స్ ఇవి. ఇది కామంచి మొక్క అంటారు. ఇది మెడిసినల్ ప్లాంట్ అనమాట. దీనికి ఇలా చిన్న చిన్న ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి బ్లాక్ కలర్లో మారిన తర్వాత అవి తినాలన్నమాట. అవి అల్సర్స్ తగ్గిస్తాయి. ఈ ఆకులు ఏమో లివర్ డిసీజెస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. మనం నార్మల్ ఆకుకూరలు ఎలా వండుకుని తింటామో అలా వండుకుని తినచ్చు అనమాట. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ కొప్సియా అంటారు. ఇది ఇయర్ అంతా ఫ్లవరింగ్ ఇస్తుంది అనమాట, సీజనల్ అయితే కాదు. ఇది చాలా అందంగా ఉంటాయి. పింక్ నందివర్ధనం అంటుంటాడు వాడుక భాషలో. ఇది మిరప మందారాలో బేబీ పింక్ కలర్ అనమాట. ఇది కూడా రేర్. ఇదేమో కలోంచి అంటారు. ఇది నార్మల్ కలోంచి అనమాట. ఇవన్నీ వింటర్ బ్లూమ్స్ ఇవి. ఇక్కడ చూడండి, ఇది మల్లి చెట్టు అనమాట. ఇది ఫుల్గా ప్రూన్ చేసేసాను. మల్లెపూలు ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరు ఉండరు కదండి, మంచి సువాసనతో ఉంటాయి ఇవి. ఇవి ఫుల్ అసలు ఎన్ని పువ్వులు వస్తాయి, కౌంట్లెస్ బ్లూమ్స్ అనమాట సమ్మర్లో నాకు ఈ ప్లాంట్ నుంచి. ఇది సమ్మర్ కోసం రెడీ చేశాను ప్రూన్ చేసేసి. అండ్ ఇటుపక్క ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్ అండి. దీన్ని స్నేక్ వీడ్ అంటారు, ఎదురు ఉత్తరేణి అంటారనమాట. ఇది బ్రెజిల్ టీ అంటారు. దీంతో టీ చేసుకుంటే ఇది నర్వస్ ప్రాబ్లమ్స్కి చాలా మంచిదండి. ఇది రోజు మనం టీ లాగా తాగొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ రోజెస్ ఉన్నాయి. అండ్ ఇదొక కలర్, క్రీమ్ కలర్. ఇది బటన్ రోజెస్. ఇది కోలియస్. అండ్ ఇది క్రీపర్ రోజ్. ఇది ఫ్లవరింగ్ అయిపోయింది. ఇది కూడా వింటర్ బ్లూమ్స్ అండి, ఇవన్నీ సీజనల్స్ అనమాట. ఈ ప్లాంట్ చూసారా, ఈ ప్లాంట్ బీపీకి చాలా మంచిది. అండ్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ లీఫ్ టీ తాగితే చాలా మంచిది. దీని పేరు రాల్ఫియా టెట్రిఫైలమ్ అనమాట. ఇది సర్పగంధికి ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్గా వాడుతున్నారు అనమాట. ఈ ఫ్రూట్స్ చూడండి, ఇలా చిన్న చిన్న రెడ్ ఫ్రూట్స్ వస్తాయి. దీన్ని కట్టింగ్స్తో ఈ సీడ్స్తో ప్రాపగేట్ చేసుకోవచ్చు మనం. ఇది మా ఇంటి ఎంట్రన్స్కి ఇరువైపులా ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ రకరకాల క్రాటన్స్ అనమాట. ఇదంతా మినియేచర్ ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని, అటంతా అక్కడ దాకా ఉన్నాయన్నమాట. ఇక్కడ మేము ఇలా స్టెప్స్ లాగా అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఇవి సిమెంట్తో చేసిన పలకలు. మీకు కావాలనుకుంటే ఐరన్ స్టాండ్స్తో కూడా ఇలా చేయించుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల మనం చూడండి చాలా మొక్కలకి ప్లేస్ ఉంటుంది. అండ్ ఫ్రీగా వాటికి ఒకదానికొకటి గాలి తగిలి ఫ్రీగా పెట్టుకోవచ్చు అనమాట అన్ని మొక్కలును. ఈ అరేంజ్మెంట్ మాత్రం చాలా ఎక్కువ ప్లాంట్స్కి ప్లేస్ ఇవ్వడం అవుతుంది ఇలా పెట్టుకోవడం వల్ల.
అలాగే నా గార్డెన్లో దేవతా వృక్షాలను కూడా పెంచుకుంటున్నాను. ఇది మర్రి చెట్టు అనమాట. దీన్ని బాన్సాయిగా పెంచుతున్నాను, ఎందుకంటే ఇది నేలలో వేస్తే చాలా పెద్ద వృక్షాలు అయిపోతాయి కదా, అందుకని దీన్ని బాన్సాయిగా చేసుకున్నాను. దీనికి ఆల్మోస్ట్ ఒక 18 years ఏజ్ అనమాట ఈ ప్లాంట్కి. అలానే ఇక్కడ ఒక 2 types ఆఫ్ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది సింగోనియం, ఇది ఫిలోడెండ్రాన్లో ఒక టైపు. ఇది రావి చెట్టు, ఇది కూడా బాన్సాయిగా చేస్తున్నాను. రావి, ఇక్కడ వేప గాలి మనకు మంచిది కదా, ఇది నేను టెర్రస్లో కూడా వేప చెట్టు ఒకటి నా కంపోస్ట్ కోసం చేసుకుంటున్నాను అనమాట, పెంచుకుంటున్నాను. ఇది వైలెట్ ఆక్జోరా, ఇది కూడా కొంచెం రేర్ వెరైటీనే. ఇది వెరిగేటెడ్ క్యాక్టస్, ఇది వెరిగేటెడ్ సింగోనియం. అక్కడ కొన్ని మనీ ప్లాంట్స్, జీజీ ప్లాంట్, అలా కొన్ని క్రోటన్స్ అలా కొంచెం ఆ గోడ మీద పెట్టుకున్నాను. మా ఇంటి కార్నర్లో ఇది సువర్ణగన్నేరు చెట్టు, పూజ కోసం, పువ్వుల కోసం అని ఇది వేసుకున్నాం అనమాట. ఇవి మంచి ఎల్లో కలర్ బ్లూమ్స్ వస్తాయి. ఇది బీస్కి చాలా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట, బీస్ని. అండ్ ఇది పనస చెట్టు, ఇది వినాయక చవితి కుడుంబుట్టల కోసం అనమాట. ఇంట్లో పనసాకులు కావాలని చెప్పి ఈ చెట్టు పెంచుకుంటున్నాను. ఇది పప్పు ఉసిరి అంటారు కదా, పప్పు ఉసిరి చెట్టు. ఇది చిన్నప్పుడు మెమరీస్ ఉంటాయి కదా, ఉసిరికాయలు అంటే అందరికీ ఇష్టం కదా, సీజన్లో మాత్రం చాలా బాగా కాస్తాయి. ఇవి చాలామంది ఫ్రెండ్స్కి అది కూడా పంచుతుంటాను ఈ ఉసిరికాయలు. ఇవి ఆర్కిడ్స్ అండి. వీటి స్పెషాలిటీ ఏంటంటే వీటికి సాయిల్ అక్కర్లేదు మనకి, వాటికి ఏదో ఒక మీడియం, వాటి మాయిశ్చర్ని మెయింటైన్ చేయడానికి ఒక మీడియం కావాలన్నమాట. ఇలా రూట్స్ వస్తాయి కదా, ఇవి గాల్లో నుంచి మాయిశ్చర్ని తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా చెట్లు కట్టాను, ఇక్కడ ఇలా కొంచెం కొబ్బరి పీచు పెట్టాను అనమాట, వాటి మాయిశ్చర్ కోసం అనమాట. వాటరింగ్ ఏమో ఆ రూట్స్కి ఇస్తూ ఉండాలి మనం. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ప్రతి ఫ్లవర్ ఒక 1 month వరకు వాడకుండా ఉంటాయండి. ఇది చాలా మంచిగా బ్లూమింగ్ అయింది. ఇది వైల్డ్ ఆర్కిడ్ అనమాట. ఇది ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఇలా వెనకాల చూడండి, ఇలా ఒక పెంకు, విరిగిపోయిన పెంకును కట్టాను అనమాట. ఇలాగే మనం వేస్ట్ వుడ్ కూడా కట్టుకోవచ్చు. సబ్స్ట్రేట్ ఏంటంటే వెనకాల వుడ్ కూడా ఉండొచ్చు. ఇలా దీనికి వాటరింగ్ ఇచ్చుకోవాలన్నమాట. సాయిల్ అయితే అవసరం లేదండి, ఓన్లీ మాయిశ్చర్తో బతుకుతాయి ఇవి. సో ఇవి ప్లాంట్స్ పైన పెరుగుతుంటాయి అడవిల్లో వాటిల్లో అనమాట. అలానే మా గార్డెన్లో ఇది ఫ్రూట్ ప్లాంట్ అనమాట, రామాఫలం దీని పేరు. దీన్ని ఫుల్గా ప్రూన్ చేసేసాను అనమాట, చాలా పెద్దగా అయిపోయింది, ఇంకా ఫ్లవరింగ్ అది రావట్లేదని చెప్పి ప్రూన్ చేశాను. ఇదిగో ఇప్పుడే కొంచెం పూత స్టార్ట్ అయిందండి. ఇవి ఇలా నిలవాలంటే కొంచెం మనం పుల్ల మజ్జిగ అది స్ప్రే చేస్తూ ఉంటే పూత నిలుస్తుంది అనమాట. ఇది కూడా చాలా పెద్ద చెట్టు అవుతుంది, అందుకని నేను నేలలో వేసుకున్నాను అనమాట. అలానే ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ మొక్క ఉంది, ఇది కూడా గ్రౌండ్లో వేసాను అనమాట, పైదాకా టెర్రస్ పైకి ఎక్కిద్దామని చెప్పి. ఇది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి దీని ఫ్రూట్స్లో. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ కూడా చేస్తూ ఉండొచ్చు కదా, ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పి ఈ ప్లాంట్ గ్రౌండ్లో వేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడేమో క్లిరోడెండ్రన్ అంటారు దీన్ని, అందులో ఒక వెరైటీ అనమాట. ఇది బటర్ఫ్లైస్కి చాలా బాగా అట్రాక్ట్ చేస్తుందండి, మంచి స్మెల్ ఉంటుంది, మైల్డ్ ఫ్రేగ్రెన్స్ అనమాట. ఇది కూడా వింటర్లో చాలా బాగా బ్లూమ్ అవుతుంది, సీజనల్ అనమాట. ఇదేమో ఫ్లవరింగ్ ప్లాంట్, గరుడవర్ధనం అంటాము, అంటే నందివర్ధనం లాగా ఇది చాలా ముద్దగా పువ్వులు వస్తాయి అన్నమాట, చాలా పెద్ద పెద్ద బ్లూమ్స్ వస్తాయి, మంచి స్మెల్ ఉంటుంది దీనికి కూడా. ఇదేమో ఇన్సులిన్ ప్లాంట్, ఇది అసలు చాలామందికి ఈ ప్లాంట్ని నేను షేర్ చేశాను. ఇది డయాబెటీస్కి చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఇది రోజు ఒక లీఫ్ రోజు తినాలన్నమాట, డయాబెటీస్ రాకుండా కూడా ఉంటుంది ఈ లీఫ్ని రోజు తినడం వల్ల. ఇది గార్డెన్లో లైటింగ్ కోసం అని చెప్పి ఈ బల్బ్ హోల్డర్ పెట్టుకున్నాను అనమాట, కానీ ప్రస్తుతానికి దాన్ని ఇలా యూస్ చేసుకుంటున్నాను ఈ స్పేస్ అంతాని. క్రోటన్స్, ఇది ఫిటోనియా అనమాట, ఇది లిప్స్టిక్ ప్లాంట్. ఈ బ్లూమ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తున్నాయో. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోటన్స్, వెరిగేటెడ్ వెరైటీస్ ఈ రెండుని. అండ్ ఇక్కడ చిన్న చిన్న కరివేపాకు పెద్ద చెట్టు ఉంది అక్కడ, దాని నుంచి పడి ఇలా చిన్న చిన్న మొక్కలు వస్తుంటాయి. ఇదేమో మా గార్డెన్ గ్రూప్లో అందరికీ చాలామందికి షేర్ చేస్తుంటాను అనమాట, ఎవరికైనా కావాలని అంటే.
అండ్ ఇది బేబీ మందారా, ఇది కూడా చాలా ఎక్కువ బ్లూమింగ్ వస్తుంది. ఇది గార్డెన్స్లో ఉండాలండి, దీనికి అసలు పెస్ట్ కానీ అదేమీ రావు. ఇది కూడా పెంచుకోవచ్చు మన గార్డెన్స్లో. అండ్ ఇది దేవకాంచన వైట్ కలర్ అనమాట, వైట్. ఇది ప్రస్తుతం ఇది కూడా సీజన్లోనే వస్తాయి. ఫుల్ చూడండి ఇలా సీడ్స్ కోసం వదిలేనివి ఈ పాట్స్ అన్నీని. అండ్ ఇక్కడ నల్ల ఉమ్మెత్త ఉంది చూడండి. ఇది ఏంటంటే నీ పెయిన్స్కి ఆకు మీద ఆముదం వేసి వేడి చేసి నీ పెయిన్స్కి, అది నీస్కి కనుక కట్టుకుంటే ఈ పెయిన్స్ తగ్గుతాయండి. నల్ల ఉమ్మెత్త కూడా మన గార్డెన్లో ఉండాల్సిన మొక్క. ఇది పెద్దవారి లాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మా పెరట్ తోటలో ఒక చిన్న లోటస్ పాండ్ ఒకటి అరేంజ్ చేసుకున్నాము. ఒక లోటస్, వాటర్ లిలీస్, అలానే అది పెనీవర్ట్, ఇందులో ఏమో చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. అది అగేవ్ అనమాట. ఇవి చిన్న క్రాటన్స్. ఇలా ఒక చిన్న స్పేస్ని ఒక పాండ్గా క్రియేట్ చేసుకున్నాను అనమాట. బ్లీడింగ్ హార్ట్లో 2 వెరైటీస్ ఉంటాయి. నా దగ్గర ఉన్నది ఇది రెడ్ కలర్ అనమాట. ఇది క్రీపర్ వెరైటీ. ఇది కూడా వింటర్లో చాలా బాగా బ్లూమింగ్ అవుతుంది. ఇది అలా పైకి వెళ్ళేలాగా, టెర్రస్ పైకి వెళ్ళేలాగా కట్టాను అనమాట. ఇది చూడండి బ్లూమ్స్. ఇది జామ మొక్క అనమాట. ఇది చిన్న సీడ్ పడి లేచిన మొక్క. గ్రౌండ్లోనే ఉంది కదా అని తీయలేదు నేను. కొంచెం లేట్గా ఫ్రూటింగ్ వస్తుంది, కానీ నేను ఎప్పటికప్పుడు టైం టు టైం పెద్ద చెట్టు అవ్వకుండా ప్రూన్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఇది ఒక 3-4 ఇయర్స్ పడుతుంది ఫ్రూటింగ్ రావడానికి, కానీ నేలలో ఉంది కదా అని ఉంచేసాను అనమాట. ఇదేమో రెడ్ ముద్దమందార. చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. ప్రస్తుతం అయితే ఇది కూడా ప్రూన్ చేశాను, ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి దీనికి. ఇదేమో మల్బరీ అనమాట. ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు ఈ ప్లాంట్. ఇది కూడా ఏంటంటే మనకి ఫ్రూటింగ్ ఎక్కువ రావాలంటే ఈ ఆకులన్నీ మనం కట్ చేసేస్తూ ఉండాలి, ప్లస్ ప్లాంట్ని ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఫ్రూటింగ్ బాగా వస్తుందన్నమాట. ఇది కూడా మస్ట్ హ్యావ్ అండి, గార్డెన్స్లో మాత్రం తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్క. చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం. ఇది మా ఇంటి వెనక భాగం అనమాట. ఇక్కడ ఒక మామిడి చెట్టు, ఇది సీడ్తో పెరిగింది, పడి లేచిన మొక్క. ఇదేమో నేను పూజల కోసం, పండగలకి మామిడి ఆకుల కోసమని ఈ చెట్టుని పెంచుకుంటున్నాను. ఇదేంటంటే గాలి ఎక్కువ వేసి కొమ్మ పెద్దది విరిగిందని చెప్పి ఇది ప్రూన్ చేయవలసి వచ్చింది. ఈ ఆకులన్నీ మా వెనకాల ఇగో ఇక్కడ సత్సాయి మందిరం ఉంది, వాళ్ళు కూడా ఈ ఆకులు అవన్నీ పూజలకి వాటికి వాడుతుంటారనమాట. ఇది షార్ట్ వెరైటీ పప్పాయ అనమాట. నాటు సీడ్స్తో పెరిగింది. ఇది కూడా నేలలో వేసాను. ఇక్కడ చిన్న కరివేపాకు మొక్క వెనకాలే ఉంది కదా, కావాల్సినప్పుడు కోసుకోవచ్చని కరివేపాకు వేసుకున్నాను వెనకాల. ఇక్కడ ఇలా ఫుడ్ కంటైనర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అలా ఏది వేస్ట్గా బయటపడేస్తే ఏమొస్తుందండి, ఇలా చూడండి చిన్న చిన్న ప్లాంట్స్, క్రోటన్స్, క్యాక్టస్లు అలా అవన్నీ యూస్ చేస్తుంటాను అనమాట. అది బిర్యానీ కుండ, అలా అవన్నీ చిన్న చిన్న గ్లాసెస్, శాప్లింగ్స్ కోసం సీడ్స్ వేసి శాప్లింగ్స్ పెంచడానికి ఆ గ్లాసెస్, అలా ఫుడ్ కంటైనర్స్ వాడుతుంటాను అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఫిలోడెండ్రాన్ అనమాట. ఇది కూడా క్రోటన్స్లో ఒక వెరైటీ. ఇక్కడ అది పాల సపోటా చెట్టు అండి. అది ఇల్లు కట్టినప్పుడు వేసాను అనమాట ఆ చెట్టు. అసలు ఆ ఫ్రూట్స్ అయితే ఎంత స్వీట్గా ఉంటాయో, మా పాపకి చాలా ఇష్టం అనమాట. అవి నాకు ప్రతిసారి కోసినప్పుడల్లా ఒక 2 kgs తక్కువ రావు ఫ్రూట్స్. సైజ్ కూడా చూడండి చాలా పెద్ద పెద్ద పళ్ళు అవుతాయి, చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా చూడండి ఒక 2 ఆర్కిడ్స్ ఉన్నాయి. ఇవి ఈ మధ్యనే తీసుకున్నాను అనమాట. ఇవి ఇలా చూడండి, ఇది ఒక చెట్టు బార్క్ అనమాట. దానికి ఇలా కట్టుకున్నాను. ఈ సపోటా చెట్టుకి ఉన్నాయి ఈ రెండుని. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా వేస్ట్ ఫుడ్ కంటైనర్స్ అండి. ఇది చూడండి, ఇలా స్టెమ్ ప్రాపగేషన్స్కి, సీడ్స్ పెంచుకోవడానికి, మైక్రోగ్రీన్స్ వేసుకోవడానికి ఇలా యూస్ చేసుకోవచ్చు మనం. ఈ వేస్ట్ కంటైనర్స్ అన్నీ పడేయకుండా ల్యాండ్ ఫిల్స్లోకి. ఇక్కడ చూడండి, ఇది వాటర్ యాపిల్ చెట్టు అనమాట. ఇది చాలా పెద్ద చెట్టు అయిపోతుంది. ఇది కూడా ఫుల్గా ప్రూన్ చేసి సమ్మర్కి రెడీ పెట్టుకున్నాను అనమాట. వాటర్ యాపిల్లో మనకి 3-4 వెరైటీస్ ఉంటాయి కదా, అందులో ఇది రెడ్ వెరైటీ.
ఇది కూడా చాలా పెద్ద ఫ్రూట్ వస్తుంది. ఈ ఫ్రూట్స్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు. దాంట్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కూడా చాలా రిచ్గా ఉంటుంది. సో ఇది నార్మల్గా షుగర్ పేషెంట్స్కి ఫ్రూట్స్ ఏవి తినాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా, ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పటి వరకు మా పెరటి తోటలో ఉన్న ప్రధానమైన మొక్కల్ని మీకు కొన్ని పరిచయం చేశాను. ఇవన్నీ ఏంటంటే నేను పెస్టిసైడ్స్ కానీ పురుగుల మందులు ఏమీ లేకుండా పెంచుకుంటున్నాను. ఇలా పెంచుకోవడం వల్ల మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మన ఫుడ్ని మనం గ్రో చేసుకుని మన ఫ్రూట్స్ అవన్నీ పెస్టిసైడ్స్ లేకుండా పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మెడిటేషన్, ఒక యోగా ఎలా చేస్తున్నామో గార్డెనింగ్ కూడా ఒక మనకి చాలా మానసిక ప్రశాంతతనిస్తుంది. మార్నింగ్ చిన్న చిన్న పక్షులు, సీతాకోక చిలుకలు, చిన్న చిన్న బీజు అన్నీ మా గార్డెన్లో చూస్తూ నేను హ్యాపీగా నా మార్నింగ్ వాక్ అది ఇక్కడే నా గార్డెన్లో చేస్తుంటాను. నా హెల్త్ చాలా చాలా ఇంప్రూవ్ అయింది నేను గార్డెనింగ్ చేయడం వల్ల. నేనేంటంటే అందరికీ చెప్పేది ఒకటేనండి, మీకున్న చిన్న ప్లేస్ అయినా సరే కనీసం కొన్ని మొక్కలనైనా పెంచడం మీరు ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి. మంచిగా ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ని పెంచుకోండి. మీ ఫుడ్ని మీరు గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా చిన్నగా మొదలు పెట్టండి. చిన్న చిన్న మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చు. మీరు అంతంత పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ అవి పెట్టలేకపోయినా సరే కనీసం కొన్నైనా ఈరోజు నుంచి స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.